తెలుగు. ద హార్మోనియల్ రోలర్ కోస్టర్ పార్ట్ 4 ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సైకిల్. ఇప్పుడు మనం త్రీ పార్ట్స్ చూసుకున్నాం కదా. పీరియడ్ క్రాంప్స్, వాల్యూ, ఓవ్యులేషన్, ఇంకా ఫ్యాట్ ఆఫ్ ఎగ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చూసుకుంటున్నాం, హార్మోన్ లెవెల్స్ చూసుకుంటున్నాం. అమ్మాయిలు ఉమెన్స్ అయితే హార్మోన్ లెవెల్స్ కిందకి పైకి వెళ్తుంది. అబ్బాయిలకి అయితే డైరెక్ట్ పైకి వెళ్ళి మెల్లిగా కిందకి వెళ్ళి మళ్ళీ డెత్ అయ్యి చనిపోతారు. అది చెప్తున్నాడు. ఇంకా మనకి ఫస్ట్ పార్ట్ గురించి చెప్పాడు. ఫస్ట్ పార్ట్ ఏంటి, పీరియడ్ క్రాంప్స్. అంటే లోపల యూరినస్ మొత్తం థిక్ అయిపోయి దాన్ని మొత్తం పంపిస్తుంది, బ్లడ్తో సహా అది మొత్తం బయటకు పంపిస్తుంది. అది చెప్పాడు. ఇంకేం చెప్పాడు, ఓవ్యులేషన్ చెప్పాడు. ఓవ్యులేషన్ అంటే ఇప్పుడు ఎగ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, ఫేట్ ఆఫ్ ఎగ్ చెప్పాడు. అంటే ఎగ్ బయటకు వచ్చినప్పుడు దాని లోపల ఏమేమి ఉంటుంది. ఎగ్ ఒకటే మెచ్యూర్ అవుతుంది. 6 to 12 ఎగ్స్ ఉంటే మనకు 6 to 12 బేబీస్ కనలేము కదా. ఓన్లీ మనకు 1 బేబీ చాలు. అంటే ఒకటే మెచ్యూర్ అవుతుందంట. దాని అన్ని మొత్తంలో అదే ఒకటే బాగా పర్టికులర్గా పెద్దదవుతుంది. అందుకని బేబీ అలా వచ్చి బేబీ బయటకు వస్తాడంట. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.